హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాము. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము అసలు ఢిల్లీ వెళ్ళాలని, కానీ అస్సలు కుదరలేదు. మాకు ఫస్ట్ యానివర్సరీకే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము, అవ్వలేదు. ఇప్పుడైతే మేమైతే ఢిల్లీకి వెళ్తున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మాలాగా ఎవరైనా కపుల్స్ కానీ సింగిల్స్ కానీ వెళ్తుంటే ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోస్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎక్కడ స్టే చేసాం, ఫుడ్ ఎలా ఉంటుంది, ఎక్కడ స్టే చేయాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మేము మీకైతే ఈ వీడియోలో ఇస్తాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము మార్నింగ్ 5:30కి అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. మార్నింగ్ టీ అయితే తాగాల్సింది కదండి. సో వేడి టీ తాగటానికి మేమైతే ఆల్ఫా హోటల్కి అయితే వెళ్ళిపోయాము. వేడి టీ తాగుతుంటే మైండ్ అయితే చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఆల్ఫా హోటల్లో బిర్యానీ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఎగ్జాక్ట్గా 6:20కి అయితే మనకి తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు ఢిల్లీ వెళ్ళడానికి ట్రైన్ అయితే వచ్చేస్తుంది. మేము థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము. పర్ హెడ్కి 1800 అయితే పడింది. ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే పర్ హెడ్ 7000 అయితే పడుతుంది. మాకు ట్రైన్ కన్వీనియంట్గా ఉంది కాబట్టి మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాము. చూసారు కదా, ఇదే మన తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు ఢిల్లీ వెళ్ళడానికి ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ స్టార్ట్ అయితే అయిపోయింది. మేము థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నామని చెప్పాం కదా. మా బుడ్డోడు అయితే తొందరగా లేచాడు కాబట్టి పండుకున్నాడు. వానికి పాలిచ్చి పండుకోబెట్టాను. మేము కొంచెం సేపు అలాగే వ్యూస్ చూస్తూ కూర్చున్నాము. మార్నింగ్ సన్ రైజ్, అలాగే వ్యూస్, వెదర్ చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ మేము ఇక 7:30కి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేసాము. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను, చపాతీ అలాగే చికెన్ ఫ్రై. కాకపోతే ఒకసారి ట్రైన్లో కూడా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాము. టేస్ట్ బాగానే ఉంది. బ్రెడ్ ఆమ్లెట్ తినేసాక మేము తెచ్చిన చపాతీ అలాగే చికెన్ ఫ్రై అయితే తినేసాను. మా బుడ్డోడు అయితే పండుకున్నాడు. పాపం తొందరగా లేచాడు కాబట్టి వాడు పండుకున్నాడు. వాడు లేచాక వానికి కూడా కొంచెం బనానా స్మాష్ చేసి వానికి కూడా తినిపించేశాను. వాడు కూడా తినేసాక ఇక మేము ముగ్గురం అయితే కొంచెం సేపు వ్యూస్ అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఒకసారి వ్యూస్ అయితే చూడండి, ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా మంచి అనిపించింది మార్నింగ్ ఇలా చూస్తూ ఉంటే. ఇక అలా చూస్తూ లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్లోకి మేమైతే ట్రైన్లోనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. మేము నాన్ వెజ్ థాలీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. నాన్ వెజ్ థాలీ మనకు వచ్చేసి 130 రూపీస్ పడుతుంది. నాన్ వెజ్ థాలీలో మనకి ఒకటి ఆలూ ఫ్రై, అలాగే పప్పు, ఒక స్వీట్, 3 చపాతీలు, అలాగే మిక్స్డ్ పికిల్, అలాగే చికెన్ కర్రీ అయితే ఇస్తాడు. మనకి ఫిష్ పులుసు లాగా చికెన్ పులుసు అయితే ఇస్తాడు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పులుసులాగా ఉన్నా కానీ టేస్ట్ బాగుంది. వెజ్ థాలీలోకి వచ్చేసి మనకి చికెన్ ప్లేస్లో పన్నీర్ కర్రీ అయితే ఇస్తాడు. సేమ్ మిగతాదంతా ఆలు కుర్మా, అలాగే పప్పు, స్వీట్, పచ్చడి. వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా డిఫరెన్స్ ఏంటంటే నాన్ వెజ్లోకి మనకు చికెన్ కర్రీ ఇస్తాడు, వెజ్లోకి పన్నీర్ కర్రీ ఇస్తాడు, అంతే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ కర్రీస్. ఇక ఫుడ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఒక పర్సన్ అయితే ఫుల్గా తినేసేయచ్చు. ఇలా మేము తినేసాక మా బుడ్డోనికి కూడా సెర్లాక్ అయితే పెట్టేశాను నేను. మా బుడ్డోడు కూడా తినేసాక మేమైతే కొంచెం సేపు పండుకున్నాం, రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేసాం కాబట్టి కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. నైట్ డిన్నర్లోకి కూడా మేము ట్రైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాము బిర్యానీ. అది కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఎగ్జాక్ట్గా మార్నింగ్ 7:30కి అయితే న్యూఢిల్లీ స్టేషన్లో మేమైతే దిగేసాము. న్యూఢిల్లీ స్టేషన్లో దిగాక మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాక మేమందరం ఫ్రెష్ అయ్యి, మా అన్నయ్య కూడా వచ్చాడు మా కోసము చూడడానికి. చూడండి, మా అన్నయ్య తను
మా బుడ్డోడు చూశారు కదా ఎంత బాగా ఆడుకుంటుండో. వాడు అసలు పైన ఉండడు. 24 hours ట్రైన్లో ఉండి చాలా చిరాకు పడ్డాడు. కింద ఎడవంగానే స్వేచ్ఛగా ఆడుకుంటున్నాడు వాడు చూడండి అసలు. మేమందరం ఇక ఫ్రెష్ అయిపోయాక మా అన్న కూడా కొంచెం సేపు వానితో ఆడుకున్నాడు చక్కగా. తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బ్రేక్ఫాస్ట్కి మేమైతే దోశ అయితే తినేసాము. దోశ తినేసాక ఇక ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి మేమైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో ఇంతటికైతే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మేము ఢిల్లీలో ఎక్కడెక్కడ తిరిగాము, ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము, ఎంత కాస్ట్ పడింది, ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.